తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు కొంచెం ఆలస్యమైంది. ముఖ్యంగా ఈరోజు మా మామగారు చనిపోవడంతో నేను ఆలేరులో దాన్ని ఆఖరి ఫైనల్ రెస్పెక్ట్స్ ఇవ్వడానికి ఫ్యూనరల్ సర్వీస్కు అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ కొంతమంది మా బావగారు వాళ్ళు టీచర్లు హెడ్ మాస్టర్లు కావడంతో ఆడ యూనియన్ లీడర్లు కూడా రావడం జరిగింది. అయితే ఈరోజు కొన్ని ఫోన్లు వచ్చినాయి నాకు రిగార్డింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ముఖ్యంగా అంటే ఈ తెలంగాణ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఇష్యూస్ టేకప్ చేయడానికి చాలామంది చాలా తీర్ల ఈయనకెందుకు, ఈయనకేం లాభము, ఈయన దేనికోసం వస్తుండు అని చాలామంది పలు విధాలుగా చర్చలు జరుపుతూ ఉన్నారు. అయితే నా ఇంట్రెస్ట్ ఏందనంటే, ఇందులో నేను సెక్రటరియట్ దగ్గరికి ఒక ఇష్యూ పైన వెళ్ళిన, వేరే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను మీడియా పాయింట్ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వస్తుండ్రు. వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫైనాన్స్ సెక్రటరీని కలిసి వాళ్ళ విషయంలో మాట్లాడడానికి వచ్చినప్పుడు నాకు కొంచెం దానిపైన కొంచెం అవుట్పుట్ ఇవ్వడం జరిగింది. అసలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపైన నాకు చెప్పడం జరిగింది. అప్పుడు నేను అసలు ఇప్పటివరకు ఏం జరిగింది ఏంటి అయినప్పుడు వాళ్ళు ఇప్పటికీ ఒక 12 మంది చనిపోయినారు అని చెప్పేసి నాకు చెప్పిండ్రు. ఆ 12 మంది చనిపోయినరు అని వాళ్ళు నాకు చెప్పినప్పుడు కొంచెం డేటా రాసుకున్నా. న్యాచురల్గా ఏందనంటే, నేను ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడైనా జరిగితే నేను దానిపైన మానవ హక్కుల కమిషన్ను నేను ఫిర్యాదు చేస్తా. దాంతో నేను కొంచెం రైతుల అంటే చాలామంది మీకు తెలియదు బక్క జెడ్సన్ అంటే ఎవరు అంటే చాలామంది తెలియదు. ఈరోజు గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 56 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే నేను జాతీయ ఎస్సీ కమిషన్ల ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దానిపైన ప్రభుత్వానికి నోటీసులు, అప్పుడు సోమేష్ కుమార్ గారికి నోటీసులు, చాలా పెద్ద ఒక యుద్ధమే జరిగింది. రీసెంట్గా గత సంవత్సరం అంటే మన కొడంగల్ వెలిమల గ్రామాలు దీని పక్కనే ఆనుకొని ఉంటాయి. హైదరాబాద్ తెర్లాపూర్ దగ్గర ఉంటాయి 2 తండాలు. అవన్నీ అపర్ణ హోమ్స్ వాళ్ళందరూ కూడా గుంజుకుంటారు. దాని మీద బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు కూడా మాట్లాడతలేరు. అలా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి హస్తం, రేవంత్ రెడ్డి గారి తమ్ముని హస్తం, పోలీసులు స్వేరా విహారం చేసి ఇష్టమట్టు కొట్టిడు. మీకు అవన్నీ మొన్న రీసెంట్గా నేను చూపించిన, మీరు ఇప్పుడు కూడా దాని మీద కూడా ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇచ్చి మరి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చి ప్రజెంట్ రంగారెడ్డి కలెక్టర్ను, ఇప్పుడున్న రంగారెడ్డి కలెక్టర్ను, సంగారెడ్డి కలెక్టర్ను ఇద్దరిని కూడా వాళ్ళ ముందు నిలబెట్టిన. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఒకటి ఇచ్చిండ్రు ఎన్హెచ్ఆర్సీకి. ఇది తప్పని చెప్పి నేను దానిపైన మళ్ళీ నేను ఛాలెంజ్ చేసి మళ్ళీ రీసెంట్గా మొన్న 5వ తారీఖు వెళ్ళి 30వ తారీఖు వెళ్ళి 5వ తారీఖు వరకు వాళ్ళు ఇక్కడనే ఉండి కొడంగల్ వెలిమల గ్రామాలు తిరిగి మరి అక్కడ ఎంతమంది ఆగమైనా ఎన్ని భూములకు మొత్తం రాసుకుంటారు. అందులో నాకేం లాభమో ఇదేం లేదు. అక్కడ వాళ్ళు నష్టపోయిన వాళ్ళ తరపు నేను నిలబడ్డా. మీరు పోయి కొండకల్ వెలిమల గ్రామాలలో అడగొచ్చు. బక్క జెడ్సన్ తప్ప ఆడ ఫస్ట్ రఘునందన్ రావు గారు ఎంటర్ అయ్యారు. ఇక్కడ భూములు ఎట్లా గుంచుతారు నేను చూస్తానని చెప్పారు. మళ్ళీ ఒక్కరోజు కూడా కనవాలే. తీర్మానం మళ్ళీ ఛానల్ పోయింది, ఒకరోజు ప్రసారం చేసి మళ్ళీ ఎక్కడ కూడా కనవాలి. నేను బాజాప్తా పేర్లతో సహా చెప్తున్నా. ఎవరెవరు వచ్చిండ్రు ఎవరెవరు పోయిండ్రు అందరు కూడా అక్కడ లబ్ధి పొందిండ్రు. మాకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎక్కడ కూడా నేను ఒంగని పరిస్థితులలో ఈరోజు వాళ్ళ తరపున నిలబడ్డా. ఇయాటి కూడా నిలబడ్డా. మీరు కొండకల్ పోయి అక్కడ మొత్తం ట్రైబల్స్ ఉంటారు, లంబాడాలు ఉంటారు, వాళ్ళు పోయి అడగండి. దాదాపు 600 ఎకరాల భూమి ఇష్యూ అది నిలబడ్డాం. అది జరుగుతుండగానే ఈ ఇంట్లో ఖాళీ కొంచెం రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ పెన్షన్ వస్తుంది వచ్చిలో ఇలా కాకుండా రేపు వస్తుంది అనుకున్నా. నేను ఇంత సీరియస్గా ఉంటుందని కూడా నేను అనుకోలేను నేను. కానీ అనుకోకుండా అందులో మెల్లమెల్ల రోజు పెరుగుకుంటూ పోయింది. అయితే అప్పుడు నేను ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇచ్చిన, 12 మంది చనిపోయింది ఇప్పటికీ అని ఇచ్చినప్పుడు దానిపైన రోజు చూస్తా పోతే ఈ రోజు కేసు రిజిస్టర్ అయింది. నేను మీకు తమ్నైల్లో పెట్టిన ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అని. అంటే నేను ఇక్కడ ఇవ్వలేదు, ఢిల్లీలో ఇచ్చిన. నేషనల్ నేను ఏవి కూడా ఎక్కువ శాతం ఢిల్లీలోనే నా ఫిర్యాదులన్నీ ఢిల్లీ లెవెల్లోనే ఇస్తా. అయితే ఇది కూడా నేను ఢిల్లీలో ఇచ్చిన కాబట్టి 2 నెలలు టైం తీసుకుంది. ఈ 2 నెలల గ్యాప్లో ఏమైందంటే 12 మంది పోయి 41 మంది అయింది. ఇవాళ నేను ఒకటి విన్నవించుకునేది ఏంటంటే, ఈరోజు కేసు రిజిస్టర్ అయితే 2 నెలలు గడిచింది అని చెప్పేసి నేను ఆతృతగా చూస్తూ ఉండే. అయితే దయచేసి మీరు తెలిసిన వాళ్ళ వివరాలు, నా పూర్తి వివరాలు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎంతమంది చనిపోయినారు ఏంటి దాని పూర్తి వివరాలు దయచేసి ఇప్పటి వరకు చనిపోయిన వారి వివరాలు నా పూర్తిగా పంపే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక లీగల్ ఫైట్ స్టార్ట్ అయింది కాబట్టి ఎన్హెచ్ఆర్సీ సీరియస్గా తీసుకుంది. ఇది జాతీయ స్థాయిలో వాళ్ళు ఒక కమిటీ పంపుతారు, అవన్నీ జరుగుతూ ఉంటాయి.
అది ఒక తీరుగా అంటే మన ఉద్యమంలో భాగంగా అదొక నడుస్తూ ఉంటుంది, లీగల్ ఫైట్ అది నడుస్తూ ఉంటుంది. ఇంకోటిగా సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా వేసినాం, అవి నడుస్తూ ఉంటుంది. అయితే ఈరోజు నాకు ఈ 41 మరణాల కంటే ముందు జరిగింది ఏంటంటే కొండే సారే కదా మన ఒక టీచరు అసలు నా డబ్బులు వస్తాయా రావా అని ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి కూడా లేక మరి ప్రిన్సిపల్ సారు మరణించిండు. ఎక్కడ మన రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా సార్ చనిపోయిండు. ఆ మరణం ఫస్ట్ మరణం అంటే 12 మరణం తర్వాత 13వ మరణం నేను అది చూసిన. దాని తర్వాత ఒక టీచర్ నాకు కొత్తగూడెంకి వెళ్ళి భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్ళి ఫోన్ చేసి, మేడం గారిని మేము నంబర్ కోసం ట్రై చేసిన, నాకు తెలుసు మీరు ఈ వీడియో ఏదో టైంలో ఫాలో అవుతారు, మీరు ఎప్పుడు ఫాలో అయినా ఒక చిన్న మెసేజ్ నాకు పెట్టండి. అయితే ఈ మేడం గారు ప్రిన్సిపల్గా పనిచేసిండ్రు కొత్తగూడెం భద్రాద్రిలో. ఆమె క్యాన్సర్ వచ్చింది మేడంకు. ఆ మేడం ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని దాదాపు 30 లక్షల ఖర్చు అయింది ఆమెకు. ప్రభుత్వంకి వెళ్ళి వచ్చింది ₹1,00,000 ₹2,00,000 ఆమెకు వచ్చింది. తక్కింది మొత్తం పెట్టుకుంది. అప్పుల పాలైన చాలా సమస్యలలో ఉన్నా అని చెప్పి ఆ మేడం గారు చెప్పారు. ఈ విధంగా అనేకమైన సమస్యలతో ఇంకొక సార్ ఈదే సార్ నంబర్ అయితే నా దగ్గర కూడా ఉంది ఇప్పుడు. ఈదే సారు మన సేమ్ అదే భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్ళి ఆ సార్ కూడా. ఆ సారి 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి. అయిపోతే వాళ్ళ అన్న కూతుర్లు ఆయన కిడ్నీలు ఇచ్చిండ్రు, ఒక కిడ్నీ ఏమో ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆయన దాంతో సర్వైవ్ అవుతుండ్రు. మహబూబ్ నగర్కి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరి కూడా కాళ్ళు తిరిగిపోయినాయి. ఇలా చాలా వర్ణనాతీతమైనటువంటి బాధలతో వాళ్ళ అవ్వని విన్నప్పుడు నాకు బాధ అనిపించింది. ఇంకొక ఇష్యూ ఏంటంటే బీటీ ఎన్జిఓలు అందులో వాళ్ళు ఎక్కడనో దీక్ష చేస్తూ ఉంటారు. ఆ దీక్ష చేస్తూ ఉంటే ఇట్లా జరుగుతున్న సబ్జెక్ట్ తెలియదు, అసలు ఏం జరుగుతుందో పోయి చూద్దాం, ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారంటే అంతా వాళ్ళే ఏమనుకున్నా. బీటీ ఎన్జిఓలు అంటే నాకు తెలియదు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంతమంది అక్కడ దీక్ష చేస్తున్నారంట. ఏందో చూస్తే అక్కడ వాళ్ళ ప్లాట్ల కోసం చేస్తుండ్రు. అలా దాదాపు 60% రిటైర్డ్ అయిన వాళ్ళు అక్కడ వాళ్ళు ఉండడం జరిగింది. ఇట్లా అంటే ఉద్యోగ నాయకులు వీళ్ళని ఏ విధంగా పిచ్చోళ్ళని చేస్తున్నారు, ఉద్యోగ నాయకులను వీళ్ళని ఎట్లా భ్రమపెడుతున్నారు, ఉద్యోగ నాయకులను వీళ్ళని ఎట్లా వాడుకుంటున్నారు. మరి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లున్నదని వాళ్ళ యూనియన్ ఆఫీస్లో పోయి నేను చూస్తే పెద్ద పెద్ద కార్లు ఈ మానవ హక్కుల మన కమిషన్ ముందే వీళ్ళ ఆఫీస్ ఉంటుంది. అందులో చాలా పెద్ద కథ వాళ్ళ కార్ఖానా అంతుంటుంది. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు నాకు ఖమ్మంకి వెళ్ళి మరి ఏలూరు శ్రీనివాసరెడ్డి గారి మొత్తం బయోగ్రఫర్ డాక్యుమెంట్ సహా వచ్చింది. నేను మీకు స్క్రీన్ మీద చూపించిన మొత్తం డాక్యుమెంట్ సహా వచ్చింది. ఆయన ఏం చేస్తుండు, ఏంటిది, ఎట్లా దగా చేసిండు, ఎట్లా మోసం చేసిండు, ప్లాట్లది ఎట్లా బిజినెస్ చేసిండు, అవన్నీ కూడా చూపించింది. కాబట్టి నా ఇంట్రెస్ట్ వెస్టర్న్ ఇంట్రెస్ట్, నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏది లేదు. నా ఇంట్రెస్ట్ అల్లా ఎవరైనా మీరే కాదు, మన ఏది ఇక్కడ లగిచెర్లగా భూబాధితులు వాళ్ళ దాని మీదనే ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళడం జరిగింది. ప్రతి ఇష్యూ పైన మీకు ధరణి అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అంటుండట బక్క జెడ్సన్కు ఇందులో ఏం లాభము, బక్క జెడ్సన్ దేనికోసం తిరుగుతుండు అని చెప్పేసి చాలామందికి చాలా డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే మా దగ్గర మొత్తం దొంగలే ఉంటారు. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా 15%, 17% తీసుకొని పైసలు ఇస్తున్నారు. ఈరోజు మమ్మల్ని ఎవరు చూసినా కానీ వీళ్ళ దగ్గర ఎట్లా డబ్బులు లాగాలి అని చూస్తుండ్రు. మాతో పాటు మా యూనియన్ లీడర్లు ఇతరు ఈరోజు మాకు మద్దతుగా లేరు. ప్రతి ఒక్కరు మా దగ్గర ఏ విధంగా లాగాలో చూస్తున్నారు. మరి బక్క జెడ్సన్ గారు డబ్బులు వద్దంటుండ్రు, ఇదంటుండ్రు. అసలు మరి ఈయనకి ఏం లాభము, దేనికోసం దిగుతుండు, దేనికోసం ఈయన ప్రయత్నం అంతా అని చెప్పేసి ఈరోజు వాళ్ళకి చాలా అనుమానాలు వస్తున్నాయని చెప్పి నాకు ఇందులో ఉన్న ఇంపార్టెంట్ వ్యక్తులే ఉద్యోగులే వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. అన్న దీని మీద ఒక క్లారిటీ మీరు ఇవ్వాలి అని చెప్పి. కాబట్టి ఆ క్లారిటీ ఇస్తున్నా, నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన ఇవ్వమన్నాడు కాబట్టి, పెద్ద మనిషి రిటైర్డ్ అయిన వ్యక్తి ఆయన కూడా కాబట్టి, ఒక గెస్టెడ్ ర్యాంక్లో జాబ్ చేసిన వ్యక్తి కాబట్టి నేను ఆయన మాటను గౌరవించి నేను ఇప్పటిదాకా ఎవరిని క్లారిఫై ఇవ్వలే, కానీ నేను ఇవాళ ఇస్తున్నా. నా ఉద్దేశం ఏంటంటే ఇంతమంది ఇబ్బంది పాలవుతుండ్రు, ఇది నాకు దీనిపైన ఫైట్ చేయమనే ప్రేరేపణ కూడా నా భగవంతునికెళ్ళి వచ్చిందని నేను అనుకుంటా. ఎందుకంటే నాకు నేను ఒక ఉద్యోగిని కాదు, నాకు ఇలా ఇష్యూస్ తెలియదు, వీళ్ళ సంఘాల కథలు తెలియదు. కానీ ఈరోజు రాజకీయ నాయకుల కంటే పెద్ద గజ దొంగలు ఈరోజు యూనియన్ లీడర్లు రాజకీయ లీడర్లు నథింగ్. వాళ్ళు ఇవాళ పార్టీ అధికారంకి వచ్చినప్పుడు వాళ్ళు దొంగతనం చేస్తారు, పక్క జరుగుతారు. కానీ వీళ్ళు అట్లా కాదు. ఏ పార్టీ రూలింగ్లో ఉన్నా దొంగలు వీళ్ళే, ఎవరు అధికారంలో ఉన్నా వీళ్ళే దొంగలు, ఎవరితోనున్నా వీళ్ళే లాలోచి. కాబట్టి వీళ్ళ దుకాణాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకన్నా గజ దొంగలు వీళ్ళు ఉన్నారనే సంగతి
నాకు ఈ ఉద్యమంలోకి వచ్చినాక నాకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. స్వార్థపరులు వీళ్ళు, ఉద్యోగ నాయకులు కాదు, ఉద్యోగుల కోసం వీళ్ళు బతుకుతలేరు, స్వార్థం కోసం బతుకుతుండ్రు, దొంగలు వీళ్ళు అనేది నాకు చాలా స్పష్టంగా ఇందులో అర్థమైంది. అన్నీ ఆల్ యూనియన్స్, ఇలా ఈ యూనియన్ ఆ యూనియన్ కాదు, ఆ యూనియన్ పెట్టుకుంటే వాడు బతకనికి కానీ ఈరోజు వీళ్ళ తరపు నిలబడనికి కాదు. ఈ విధంగా 41 మంది చూస్తున్నాక రకరకాలుగా చచ్చిపోయింది. ఇంకో మేడం గారు అప్పుడప్పుడు మన ధర్నాల్లో కూడా వస్తారు. ఆమె నిన్న దినాన మన హైకోర్టు కాడికి వచ్చి నిలబడి బయట హైకోర్టు మా జడ్జి మాట, మన జడ్జిమెంట్లో కూడా ఈరోజు విలువ లేదు అని మేము అక్కడ మీడియా మాట్లాడినప్పుడు ఆమె సార్ ఏ టైం వరకు అయిపోతుంది, ఏంటంటే ఆమె వాళ్ళ భర్తను డయాలసిస్కి తీసుకుపోవాలంట. కాబట్టి ఆమె కమిట్మెంట్తో వచ్చింది. అంటే ఈరోజు ఆమె వచ్చే పైసలతో వాళ్ళ పిల్లలను సెటిల్ చేసుకోవాలనే ఆలోచనతో ఆమె ఉన్నది. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉన్నది. కాబట్టి ఇది నేను జెన్యూన్ అనుకున్న, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, దాదాపు 13,000 మంది పెద్ద మనుషులు. ఒక ఆయన భార్య మొత్తం ట్రీట్మెంట్ బాగాలేక ఫోటోలు పట్టుకొని వచ్చింది. వాటిని చూసి నేను స్పందించిన, మీరు చాలామంది ఫోన్లో వినే ఉంటారు. ఈరోజు ఈ బాధలన్నీ కూడా, ఈ కష్టాలన్నీ కూడా మరి ఈరోజు ఆపోజిషన్ లీడర్స్కి వినవాలేదంట, ఆపోజిషన్ లీడర్స్కి కనవాలేదంట. ఈరోజు నేను ఒక డాక్టర్ చెప్తే అప్పుడు ఆయన విన్నాడంట. ఆ డాక్టర్ వచ్చి నాకు చెప్పిండు, ఆ డాక్టర్ గారు నా దగ్గర మా సిద్దిపేటలో పనిచేసిండు, పనిచేసి నాకు పరిచయము, ఇటు నాకు వస్తలేవు సార్, నాకు చాలా కష్టంగా ఉన్నది అని చెప్పి ఆయన చెప్పిండు. చెప్పడం వల్ల నేను మాట్లాడుతున్నా అని అన్నాడు. అంటే ఎంత అన్యాయం చెప్పాడు అంటే, ఒక డాక్టర్ ఆయన పేరు కూడా తీసిండు, ఒక డాక్టర్, ఒక అధికారి తీసి పేరు చెప్పి మాట్లాడాను. అంటే మీకు ఆపోజిషన్ లీడర్లకు ఈ 2 సంవత్సరాలకి వెళ్ళి ఇన్ని మరణాలు జరుగుతున్నా మీకు తెలియదా? ధర్నాలు జరుగుతున్నా మీకు తెలియదా? ఈరోజు ఒక ఉద్యమం జరుగుతున్నా మీకు తెలియదా? అవన్నీ తెలియనట్టు మీరు నటిస్తే మీరే ఆపోజిషన్ లీడర్లు. ఇది ఇవాళ మన అశోక్ అడ్వకేట్ గారు నాకు ఈ ఆలోచన రాలే, ఆయన అనడం జరిగింది. ఇది ఇవాళ ఉదయంకి వెళ్ళి ఇప్పటిదాకా నేను ఆలేరు దగ్గరనే ఉన్నా. రాగానే నైట్ మాట, నాకున్న కమిట్మెంట్ అది. ఆయన ఎవరో దూరం మామ, దూరం చుట్టం కాదు, స్వయాన మా మామ, మా ఫాదర్ వాళ్ళ చెల్లె భర్త ఈరోజు చనిపోయింది. ఆయన ఇలా వచ్చిన తర్వాత నేను ఇమ్మీడియట్ స్నానం చేసుకొని మీ ముందుకు ఎందుకు వస్తాను, దట్ ఈజ్ మై కమిట్మెంట్. అది ఒకటి నేను పట్టుకుంటే దాన్ని కొన చూసేదాకా నేను ఊకోను. ఎందుకంటే ఈరోజు మనం ఏదైనా పని చేస్తే సిన్సియర్గా పనిచేయాలి. కాబట్టి దాని మీద ఉంటున్నా. ఈరోజు ఆపోజిషన్ లీడర్లు కనవాలి, ఆపోజిషన్లో నేను బీఆర్ఎస్ ఆఫీస్కి పోయి బాజాబ్తా కాగ్ రిపోర్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అన్నీ తెలుసు. ఈరోజు కాగ్ రిపోర్ట్ అనేది బయటికి వస్తే ఈరోజు ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళంతా దోషులై నిలబడతారు. ఈరోజు వాళ్ళకున్న వాళ్ళ ఇబ్బంది వాళ్ళకుంటే 4 నిమిషాలు మాట్లాడండి. ఇదంతా అశోక్ గారు ప్రస్తావించారు. అది మాట్లాడదాం. అశోక్ గారిని లైన్లో తీసుకునే ముందు ఇంకో అంశం చెప్తా. కొంతమంది నల్గొండకి వెళ్ళి ఇంకా ఆయా ప్రాంతాలకి వెళ్ళి ఫోన్లు చేయడం జరిగింది. అన్న మీరు 2వ తారీఖు చలో అసెంబ్లీ ఇచ్చిండ్రు, 2వ తారీఖు మనకు చాలా షార్ట్ టైం అన్న, సరిపోదు. కాబట్టి మీరు 5వ తారీఖు పెట్టండి, మనకు టైం సరిపోతుంది, బ్రహ్మాండంగా మనం సక్సెస్ చేద్దాము, తాడో పేడో తెలుసుకుందామని చెప్పి వాళ్ళు అన్నారు. ఇది నాకు పర్సనల్ ఎజెండా లేదు, మీ ఉద్యమం మీరు చేయాలనేదే నా ఉద్దేశం. కాబట్టి 5వ తారీఖు మనం 2వ తారీఖు చేద్దాం అనుకున్నాం. 2వ తారీఖు చేద్దాం అనుకున్నది మనము చలో అసెంబ్లీ, అంటే అసెంబ్లీ ముట్టడి 5వ తారీఖు చేద్దాం, బాజాబ్తా చేద్దాం. మరి ఈ 2 రోజులు, ఈ 3 రోజులు ఏం చేద్దామంటే, అందరు మీ ఎమ్మెల్యేలకు మీరు ఉత్తరం రాసి, మీరు అసెంబ్లీలో దీంతో మాట్లాడి మా పైసలు మాకు ఇవ్వాలి అని చెప్పేసి మీరు బాజాబ్తా మీ ఎమ్మెల్యేలకు ఇచ్చి, మీ మంత్రులకు, మీ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఇచ్చి వాళ్ళ డిమాండ్ చేయాలి. మీరు మా పైసలు మాకు ఇప్పియాలి, మీరు పోయి అసెంబ్లీలో మాట్లాడాలి. మేము ఈరోజు మరి తెలంగాణలో మేము ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యలో మరి మీరు అందించే ప్రతిఫలం వాళ్ళకు అందించే విధంగా పనిచేసిన వాళ్ళం మేము వాళ్ళతో నిలబడ్డాం. మీ ప్రభుత్వానికి ఈరోజు మద్దతుగా మేము నిలబడ్డ వ్యక్తులం, మేము సేవలు అందించిన వాళ్ళం. ఈరోజు మేము చాలామంది కష్టాలలో ఉన్నాం, బాధలలో ఉన్నాం, ఇరుకులలో ఉన్నాం, ఇబ్బందులలో ఉన్నాం. కాబట్టి మీరు అసెంబ్లీలో మాట్లాడి మా పైసలు ఇప్పియాలని చెప్పి మీరు కుటుంబాలతో సహా ఎమ్మెల్యేల దగ్గర పోతే మరీ మంచిది. వేరే ఎమ్మెల్యేని అవసరం, మీ ఎమ్మెల్యేనే. సిద్దిపేట అయితే హరీష్ రావు, ఖమ్మం అయితే ఆయన తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు అయితే మన పొంగిలేటి శ్రీనివాసరావు, ములుగైతే సీతక్క. అసలు ఎవరు ఎమ్మెల్యేలు వాళ్ళని మీ కుటుంబాలతో సహా, బంధుమిత్రులు, సకుటుంబ సపరివార సమేతంగా పోండి, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళ దగ్గరికి పోవాలి, మీరు రిప్రజెంట్ వాళ్ళేమో కడుగుతారనేది కాదు. ఈరోజు మనం ప్రెజరైజ్ చేయాలి. ఈ 4 రోజులు అసెంబ్లీలో మీరు ఖచ్చితంగా మాట్లాడాలి.
5వ తారీఖు మనం బ్రహ్మాండంగా సబ్జెక్ట్తో సహా ఈరోజు అసెంబ్లీ దగ్గర లోపలి పక్కా గుసాయించేద్దాం, లోపలికి గుసాయించేద్దాం. మేము పంపినాం మిమ్మల్ని గెలిపించి లోపల గుసబెట్టినాం. మా బతుకు మీరు ఎందుకు ఆగం చేస్తుండ్రు, మమ్మల్ని ఎందుకు సంపక తింటుండ్రు, ఎందుకు పీక్క తింటుండ్రు. ఈరోజు మా ఖాళీ అయిన 14,000 నౌకలు ఖాళీ అయి కూర్చున్నాయి. మరి ఈరోజు నిరుద్యోగులు కూడా మాకు మద్దతుగా నిలబడ్డారు. ఇమీడియట్గా మీరు ఆ ఖాళీలు కూడా వెంటనే భర్తీ చేయాలి. ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. మీరు అలా పెట్టి మనము నిరుద్యోగులు ఈరోజు మనకు కూడా మద్దతుగా వాళ్ళు వచ్చిండ్రు. రేపు బంధువుల వాళ్ళు కూడా మన అసెంబ్లీ ముట్టడికి వాళ్ళు కూడా మద్దతుగా మన నెంబర్ రాబోతున్నారు. కాబట్టి ఈరోజు నేను ఎవరో నాయకుడిని ఒకరితో ప్రెస్ మీట్ పెట్టాక చూసిన, ఎప్పుడైతే నిరుద్యోగ నాయకుడు మనతో వచ్చిండో ఇమీడియట్గా వాళ్ళ కోవట్లు రంగంలో దిగుతారు, ప్రెస్ మీట్లు పెడతారు. ఇక ఖాళీలు నింపమని చెప్పి ఇక కోవట్లు ప్రెస్ మీట్లు పెట్టి ఇక ఉద్యమం సై అంటారు. అప్పుడు ఎప్పటిదాకా ఇప్పుడు మాట్లాడరు. నిన్నటికదే మొదలైంది చూడండి ప్రెస్ మీట్లు. నేను ఎప్పుడైతే మొన్నటి దినాన జనార్దన్ ఫోన్లు తీసుకొని మాట్లాడినో, జనార్దన్ ఫోన్ తీసి మాట్లాడినో ఆటోమేటిక్గా ఇంకో క్యాండిడేట్ యాక్టివేట్ అయ్యి ప్రభుత్వాన్ని కోవట్టు దిగుతారు, మాట్లాడతారు, ఇది డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే ఈరోజు వీళ్లకు సపోర్ట్ దొరకద్దు, రిటైర్డ్ అయిన వ్యక్తులకు నిరుద్యోగుల సపోర్ట్ దొరకద్దు, దాన్ని డివైడ్ చేయాలి. కాబట్టి ఈయన దిగుతాడు, దీక్షలు చేస్తారు. ఆ కథలు ఈ కథ అన్ని దొంగ కథలే, అన్నీ ఎప్పటికెప్పుడు చెడగొట్టే కథలే. నేను ఇప్పుడు ఒక ఇద్దరిని నేను లైన్లో తీసుకుంటా. ఒకరిని నేను జనార్దన్ తీసుకుంటా, సెకండ్ అడ్వకేట్ శరత్ను తీసుకుంటా. ఈ రెండైన తర్వాత మనము ఈ లైవ్ను నేను ముగిస్తా. ముఖ్యంగా ఏంటనంటే ఈరోజు రిటైర్ అయిన వాళ్ళకి ఎవరు మద్దతు మేము వాళ్ళకు సపోర్ట్ చేయము, వాళ్ళకు కూడా ఎవరు సపోర్ట్ చేయొద్దు. ఇది వాళ్ళ టార్గెట్. కాబట్టి ఈరోజు వాళ్ళు ఆపోజిషన్ లీడర్స్ వాళ్ళ పాత్ర పోషించారు. ప్లస్ ఈరోజు సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు లైవ్ పెట్టినా సార్, లైవ్లో ఉన్నాం సార్. ఓకే. అయితే సబ్జెక్ట్ ఏంటంటే మీరు ఇందాక నేను ఆర్డర్ పోయేస్తుంటే మీరు నాకు ఫోన్లో ఒక పాయింట్ చెప్పిండ్రు. అంటే హరీష్ రావు గారు మాట్లాడిండ్రు కదా సార్, దాంతో మంచి ఊపు వచ్చింది. ఇక మా వాళ్ళు కూడా జర రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా కొంత ఉత్తేజమైనరు అని ఒకటి మీకు చెప్పిన. అయితే మీరు ఆపోజిషన్ లీడర్స్కు ఇప్పటిదాకా తెలియదా అనేది ఒక పాయింట్ అన్నారు. కాగిరి పోలీస్ ఇంకా బాగా మాట్లాడతారు అని ఒకటి. ఇంకోటి ఏంటంటే 2 నెలల కింద నేను 12 మంది చచ్చిపోయినప్పుడు NHRCలో కేసు వేసిన సార్ ఢిల్లీలో. ఆ కేసు ఇలా రిజిస్టర్డ్ అయింది. అయితే 12 మంది పోయి 41 మంది అయింది. అయితే నేను పూర్తి ఆధార్ కార్డు అవి డీటెయిల్స్ అని ఏమన్నా ఫస్ట్ సార్. అంటే ఆయన హరీష్ రావు గారు మీరు ఏం మాట్లాడినా మీరు వినొచ్చు. విన్నారు కదా సార్. విన్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు అంటే నాకు ఒక డాక్టర్ చెప్పిండు, చెప్పేదాకా ఎవరో ఒక ఎంప్లాయీ నాకు చెప్పేదాకా నాకు విషయం తెలియదు అది అవన్నీ అంటుండు. ఓవరాల్గా మీరు హరీష్ రావు గారు మాట్లాడిన విషయం మీరు ఎట్లా అనుకుంటారు సార్? ఏదో ఒక దాన్ని ఏమంటారు బాధ్యత తీసుకోవటానికి మాట్లాడినట్టుంది తప్ప మనస్ఫూర్తిగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 0 hour 2 hours నడిచింది. 0 hour లో దద్దరిల్లాలి హౌస్ ఇది. 41 మంది చచ్చిపోయే వరకు ఏం చేస్తుంది ప్రభుత్వం? నిద్రపోతుందా, లేకపోతే మునిగిపోయి హుస్సేన్ సాగర్ ఈతలాడుతుందా, లేకపోతే అద్దె ప్లేట్లు వేసుకొని ఎక్కడెడో జల్సా తిరుగుతుందా అనేది అడగాలి. అడగకుండా ఏదో తూతూ మంత్రం కింద నవ్వులాట కింద సీరియస్నెస్ అనిపించాల నాకు డేట్కి. అందులో ఎందుకంటే ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తుంది. బాధ అనేది ఎక్స్ప్రెషన్స్ లో తెలుసుద్ది. ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేది గంభీరంగా ఉండాలి. ఇప్పుడు అక్కడ చచ్చిపోయిన శాసనసభ్యులకు నివాళి అర్పించినప్పుడు ఇది కూడా మొదలు పెట్టేప్పుడు శ్రద్ధాంజలితో మొదలు పెట్టాలి. 40 మంది సభ్యులు రిటైర్డ్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సర్వీసులు అనేది చనిపోయినప్పుడు ఈ శాసనసభకి బాధ్యత ఉంది, వాళ్ళ సావుల మీద ఎందుకు జరిగినాయి అనే దాన్ని చర్చించాలి అని మొదలుపెట్టి ఎందుకు ఇవ్వలేకపోతుంది? వీళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 సంవత్సరాలు రోడ్లకి 2 నెలల నుంచి వాళ్ళు కొట్లాడి ఢిల్లీ వరకు చేరారు. ఇట్లాంటి పాయింట్స్ రాలా. నేను కూడా లెజిస్లేటివ్ మంత్రికి పనిచేసా, దయచేసినండి అంటే అక్కడ అవతల ఆయన సమాధానం కూడా అట్ట ఇచ్చాడు. 2 ఏళ్ళు పెట్టి మీరేం చేస్తున్నారు, అంతకుముందు ఏం చేశారు, అసలు అంతకుముందు ఆడేం నువ్వేం చేసావు? 10 ఏళ్ళు నువ్వు కూడా అధికారంలో ఉన్నోడే, నువ్వు కూడా ఎమ్మెల్యే గెలిచి అధికారం, నువ్వు గవర్నమెంట్ లో ఉన్నోడేనా, నువ్వు గెలిచినోడు కదా, ఎమ్మెల్యే గెలిచినోడు వల్ల అధికారం కదా, నువ్వెందుకు అప్పుడు క్వశ్చన్ చేయలేదు? ఇప్పుడు నువ్వు అప్పుడు చేయలేదంటావు. అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఉంది ఇక్కడ. అంటే అప్పుడేమో శ్రీధర్ బాబు అడగలేదు, ఇప్పుడేమో వీళ్ళు బరాబర్ అడుగుతారు. వీళ్ళు అడిగితే నువ్వు అప్పుడు ఎందుకు చేయలేదు, వీళ్ళు మళ్ళీ తిరిగి వీళ్ళు అడుగుతున్నారు.
వీళ్ళు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వీళ్ళు ఉన్నారు. అంటే అంతకీ ఉద్యోగులు ఏంటంటే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ ఏంటంటే ఒక రాజకీయానికి ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళ గురించి ఇచ్చి తీరాలని బయట వీళ్ళ దగ్గర ఇచ్చి తీరాలి. నేను కథలను సస్పెండ్ చేసుకో ఎంటైర్ సెషన్. ఇప్పుడు పీకేది ఏముంది అక్కడ? ఇప్పుడు ఎట్లా ఈ నీటి ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి ఏఓసి కాళేశ్వరం ఇవన్నిట్లో ఒరిగేది ఏం లేదు, అది జరుగుతూనే ఉన్నాయి. వాటిలో ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంగా పీకేది లేదు, అధికార పక్షంగా గాలి చేసేది లేదు. సెంటర్ ఏం చేయాలి చేస్తూనే ఉంది. ఇప్పుడు ఉన్నది ఏంటంటే బర్నింగ్ ఇష్యూ. ఉద్యోగస్తులు పాపం దారుణంగా రిటైర్ పోస్ట్ సర్వీస్ లో వీళ్ళకి పోస్ట్ మార్టం అంటే దారుణంగా ఉంది. వీళ్ళు మరి 41 మంది రోజు మరి చనిపోతూనే ఉంటారు ఈ ప్యానిక్ లో. ఇది ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల్ని ఏమంటారు, హెనియస్ అన్నట్టు, హెనియస్ సిచ్యుయేషన్ అండ్ అపాథటిక్ సిచ్యుయేషన్ ఇక్కడ ప్రివైల్ ఎంటైర్ ది స్టేట్ తెలంగాణ. కానీ వీళ్ళు ఎచ్చులు ఆపట్లేదు. వీళ్ళు చేసే పనులు ఇప్పుడు అన్ని అంగాలు మార్కెట్లు దొరుకుతున్నాయి కదా. ఒక రాజ్యాంగం అంటాడు, ఇంకో అంగం అంటాడు, అంగం అంటాడు. ఏ అంగానికి ఇల్లు లేదు, అన్ని మార్కెట్ సరికి అయిపోయినాయి. అట్లా ఇప్పుడు ఏ అంగం పట్టుకున్నా ఉద్యోగస్తులకి అంత భంగమే తప్ప మరి ఇప్పుడు నేను ఒక ఉద్యోగి పోయి హరీష్ రావు చెప్పేంత వరకు ఈ సమస్య అనేది తెలియదా సార్? ఇంతమంది అదే కదా. ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డు ఉంటలేదు కదా వాళ్ళు అడవులు ఉంటున్నారు. ఛత్తీస్గఢ్ ఇంకెక్కడ జార్ఖండ్ లో ఉండొచ్చు. హైదరాబాద్ నడిబొడ్డు ఏజీ ఆఫీసు, సెక్రటరేట్, డీజీపీ ఆఫీసు, ప్రెస్ క్లబ్లు చూడలేదు. వాళ్ళు ఊరు బయట ఇళ్ళాలు కట్టుకొని విలాసంగా ఉంటే ఎట తెలిస్తే. ఇప్పుడు మీరంటే ఊరి మధ్యన ఉన్నారు కాబట్టి ఎవరు అప్రోచ్ ఉంటది. మీరు మరి గవర్నమెంట్ నుంచి నెలకు 10 లక్షల శాలరీ వస్తుంది, ప్రజలు పబ్లిక్ సర్వీస్ చేయాలనే బాధ్యత ఉంది మీకు. లేకపోతే వాళ్ళ డ్యూటీ ఫుల్ మైండ్ తో మీరు ఉన్నారు. వాళ్ళ డ్యూటీ ఏముంది? అదే పబ్లిక్ సొమ్ము తింటున్నారా? పబ్లిక్ సర్వెంట్ కాపాడుకోలేని పబ్లిక్ సర్వీస్ ఎట్లా చేస్తాడు అసలు? అది ఎంత మొత్తం చూడ దరిద్ర వ్యవస్థ తయారైంది. అధికార పక్షం లేదు, ప్రతిపక్షం లేదు. ఇక ఎవడైనా బాధలు ఉంటే ఆ బాధల్లో ఆడు పోవాల్సింది తప్ప చేయూతని ఇచ్చేవాడు గాని, శిక్షించేవాడు గాని, అరే ఆడి బాధ నా బాధ అని వెళ్ళేవాడు గాని ఎవడలేడు. రాను స్వార్థ సమాజం పుట్టినాడు అధికార పక్షం. ఒక సోదరుడు ఒక మెసేజ్ పెట్టింది సార్, హరీష్ రావు గారు మాట్లాడింది పర్ఫెక్ట్ అని. పర్ఫెక్ట్ కాదని మనం అంటలేం కదా. మనం ఎందుకంటున్నాం? దానివల్ల సమస్య పరిష్కారం అయింది. హామీ వచ్చిందా? ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారో కూడా చూడాలి కదా. మేము పరిష్కారం చేస్తా ఉన్నారే, నువ్వు గతంలో ఏం చేసావు, ఇప్పుడు చేయాలా, నువ్వు చేసింది అని బుకాయించినట్టు ఉంది నా దగ్గర అయితే న్యూస్. ఇంకా నేను స్పెషల్ గా అంత సోది ఇనదలుసు లేక 2 నిమిషాలు నేను ఎప్పుడైతే అన్నాడు. ఎంతసేపు మాట్లాడాను సార్, మీకు ఐడియా ఉందా? చూసిద్దా? 2 minutes అన్నాడు. మొదలుపెట్టి నేను ఆ మంత్రి చేసి ఈ మంత్రి చెప్తుంటే నా దగ్గర ఆయన ఇప్పుడు క్లిప్పింగ్ ఉందా సార్? అంటే 41 మరణాల పైన మాట్లాడింది 5 నిమిషాలు. అది ఒక డాక్టర్ గారు మాట్లాడింది. పర్ఫెక్ట్ గా మాట్లాడినని బ్రదర్ చెప్పిండు. ఒకసారి సార్ మీరు లైవ్ లో ఉండండి, మీరు కూడా వినండి ఏం మాట్లాడండి అనేది. చాలా మంది ఆశతో లైవ్ లో వచ్చిండ్రు. జీరో అవర్ ఒక అరణ్య రోదనగా మార్చకండి. ఏదో మాట్లాడడం అంటే మాట్లాడడం కాదు, ఆన్సర్ రావాలి. వ్రాతపూర్వకమైన సమాధానాన్ని మళ్ళీ వచ్చే సెషన్ లో సభ్యులకు అందజేయించండి. గతంలో మేము పంపిన ఎలియా మినిస్టర్ గా నేను పంపిన, మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతాం. అధ్యక్ష, నేను ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనే వాళ్ళు ప్రభుత్వానికి రథ చక్రాలు లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటది. ఈ రోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో, ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 DAలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అదే విధంగా పిఆర్సీ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పిఆర్సీ ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పిఆర్సీ విడుదల చేయాలని. గతంలో కేసీఆర్ గారు 43-39% పిఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష.
అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ లో అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈ రోజు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 15,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ హయాంలో, ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీకి వస్తా ఉంటే పొద్దున్నే నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి రిటైర్డ్ జేడీ వెటర్నరీ పొద్దున్నే నా దగ్గరికి వచ్చి అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు, నేను అక్టోబర్ 2024 రిటైర్ అయినా ఇంతవరకు ₹1 రాలేదు. హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా అయినా రాలేదు. హైకోర్టులో కంటెంప్ట్ చేసిన కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది. మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి, చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి. 35 ఏళ్లు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు. దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి పొద్దున్నే నా ఇంటికి 7 గంటలకి వచ్చి కూర్చున్నాడు సార్. నేను బయటకు వచ్చేసరికి ఏంటి ఇంత పొద్దున వచ్చినామంటే ఇట్లా ఉందన్న, ఆరోగ్యం బాగాలేదని చెప్పంటే బట్టి గారు చెప్తా తప్పకుండా ఈ రోజు అంటే మాట ఇచ్చి వచ్చి ఈ రోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్ గా మారుస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఎప్పటిలోగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారు. మరి ఈలోపు గత 2 సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తా ఉన్నారు. అసలు కాంట్రిబ్యూషన్ కట్టలేరు. ఓపీఎస్ లేకపోవడం వల్ల 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈ రోజు ప్రశ్నార్థకంగా మారుస్తా ఉన్నారు. దయచేసి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కట్టండి. ఓపీఎస్ విధానాన్ని ఇచ్చిన మాట కట్టుబడి తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అధ్యక్ష సరెండర్ లీవ్లు 5 సరెండర్ లీవ్లు పెండింగ్ లో ఉన్నాయి. టీఎల్ రావట్లేదు, స్టేషన్ అలవెన్స్ రావట్లేదు. మొన్న ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంటే యూసఫ్ కూడా బెటాలియన్ మాత్రం సరెండర్ లీవ్లు డిఏడిఎల్ ఇచ్చిండ్రు. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులకు సరెండర్ లీవ్లు డిఏలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. దయచేసి పోలీసులను కూడా ఆదుకోవాలని, గతంలో నేను ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరెండర్ లీవ్లు డిఏడిఎల్ ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి కనుక వాటిని విడుదల చేయండి. ఇలా పోలీసులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. పోలీసులకు ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా బంద్ చేసిండ్రు. మీరు ₹1,00,000 పరిమితం చేసిండ్రు. పోలీస్ కానిస్టేబుల్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆరోగ్య భద్రతను పునరుద్ధరించండి. గతంలో మాదిరిగా కార్పొరేట్ వైద్యం పోలీసులకు అందించాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తక్షణమే మేము ఉద్యోగులకు బీఆర్సీ ఇస్తాము, డిఏలు ఇస్తాము, బకాయిలు ఇస్తాము, ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లైనా అమలు చేయకుండా మోసం చేస్తా ఉంది. జరిగిన అన్యాయం ఇప్పటికే చాలా జరిగింది. తక్షణమే ఇప్పటికైనా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీకి కట్టుబడి మేలు చేయండి అని చెప్పి మీ ద్వారా ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. విన్నారు కదా సార్, ఏముంది ఒమ్ని బస్ గా ఒక 0 అవర్ లో ఒమ్ని బస్ గా సోది పాఠం దండకం చదివినట్టు చదవకపోతే ముందు రిటైర్ దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి, గట్టి మేతలు పెట్టబోయి ఇన్వాల్వ్మెంట్ లేకుండా 18 అయినట్లేదు సార్. తూతు మంత్రం కింద ఒక దండకం చదివేసి ఒమ్ని బస్సులు రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్య మొదలు పెట్టి వాయిదా తీర్మానాన్ని పట్టుబట్టు. అసలు 0 అవర్లు అయితే ఇప్పుడు ఈ 0 అవర్లు అయితే ఇంకో 0 అవర్లు వచ్చే సంవత్సరం దాపు సమాధానాలు వస్తాయి. 2026 మళ్ళీ 0 అవర్ మళ్ళీ సెషన్స్ ఎప్పుడు మార్చిలో బడ్జెట్ సెషన్ లో సమాధానం వస్తుంది. వాయిదా తీర్మానం పెట్టి ఫుల్ టైం డిస్కషన్ సీఎం ఏం లేడు, శాటర్డే ప్లేన్ వేసుకొని తిరుపతి వెళ్ళిపోయినట్టు ఏదో వస్తుంది ఫ్యామిలీ ప్రమోషన్స్ కి. ఇక్కడేమో వీళ్ళేమో తూతు మంత్రం. అంటే ఆయన ఎందుకు పోయిందంట సార్, ఈ మధ్యలో భగవంతుణ్ణి ఆయనకు 2 భార్యలు ఉన్నారు అని చెప్పేసి చేసిండ్రు. దాన్ని బాగా ట్రోలింగ్ అయింది. లేదు అది ట్రోలింగ్ కాదు, నేను భక్తుని చూపించుకోనికి మళ్ళీ అది నిరూపించుకోనికి అక్కడ పోయిండు, డైవర్ట్ చేయడానికి. దానికోసం పోయిండు, వేరే బాగా ట్రోల్ అయింది అది.
ఇక బీజేపీ వాళ్ళు ఎక్కువ ట్రోల్ చేయరు కదా సీఎంను, వేరే ట్రోల్ చేస్తారు. బీజేపీ బోరుడు పార్టీ, బి అంటే బోరుడు, బీఆర్ఎస్ అంటే బోరుడు, అది కాంగ్రెస్ అంటే కోవర్టు. అది అది ఏం చెప్తాం వీళ్ళ గురించి. ఒకటే ఈ హరీష్ రావు గొప్పవాడు కావచ్చు కానీ ఈ రోజు రిఫ్లెక్ట్ అవుతుంది ఏంటంటే ఏదో నేనేదో వంతు తీర్చుకోవడానికి చెప్పా. ఇప్పుడు అక్కడ ఎవడో ఒక డాక్టర్ వచ్చి చెప్పకపోతే రోడ్ల మీద రోజు తిరిగి వాళ్ళందరూ బాధితులే కదా. వేల మంది రిటైర్ అయ్యారు. ఒక డాక్టర్ అదే అంటున్నా, అప్సోస్ అవుతున్నా. మీరు చెప్పినాక నేను ఆ పాయింట్ ఎత్తినా అంటే ఒక డాక్టర్ పోయి చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు అని అంటే ఎంత భయంకరం సార్. ఎన్ని వేల మంది రిటైర్ అయ్యారు, ఎన్ని కోట్లు బకాయిందో. వాయిదా తీర్మానాన్ని పట్టుబట్టు, ప్రభుత్వ ఫెయిల్యూర్ పట్టే దమ్ము లేదు. వాయిదా తీర్మానం అడుగు. అందుకే 5వ తారీఖు మేము చెల్ల అసెంబ్లీ పెట్టినాం సార్. వాయిదా తీర్మానాన్ని పట్టుబట్టాలి, ఖచ్చితంగా చర్చ జరగాలని. పెద్ద ఎత్తున 5వ తారీఖు, యాక్చువల్గా 2వ తారీఖు అనుకున్నాం కానీ అందరు రిటైర్డ్ అయిన ఉద్యోగులు అందరూ కూడా సక్సెస్ చేయాలంటే మనకు టైం కావాలి కాబట్టి ఉంటది కదా. తీర్మానం పెట్టి ఒక గంట ఫుల్ డే 2 hours డిస్కస్ చేయాలి అందరం. కాబట్టి మీరు దయచేసి నాకు టైం ఇవ్వండి, అప్పుడు ఫుల్ ఫ్లెజ్ గా చేద్దామని చెప్పిండు సార్. సరే అని చెప్పిన. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకటి మాట్లాడితే ప్రతిపక్షం మొత్తం ఇసుపడాలి, అందరు పడాలి సార్, అందరు బలాలు కొట్టాలి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా అందరి సమస్య కింద తీసుకోవట్లేదు. ఏదో ఆయన ఒకటే ఏదో దండకం చదివితే అప్పీలు అందులో పట్టుబెట్టింది ఏం లేదు. ఒక బాధ్యత గ్రీవెన్స్ చెప్పుకున్నాను నేను అట్టిచ్చా. అవును సార్, పని చేసిన చూపించడానికి ప్రజెంటేషన్ కరెక్ట్ కదా. అది ప్రెజెంటేషన్ ఒక సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్ గా మినిస్టర్ చేసినోడు మొదల్లో పెడితే అంత గంభీరంగా లేవాలా గొంతు. ఇప్పుడు నాకంటే 62 ఏళ్ళు 61 పళ్ళు 2 పళ్ళు ఊడి కాబట్టి మాట వస్తుంది. నాకంటే ఇంకే కదా వాడు. ఏం మాట్లాడాలి, దన్న లెగితే అసెంబ్లీ దద్దరిల్లాలి, స్పీకర్ పోడియం అదిరిపోవాలి. ఎందుకు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు 2 లక్షల మెజార్టీ. సరే ఇక మన దరిద్రం అట్లా ఉంది స్టేట్ లో. జనంలో కూడా కొంత తప్పు ఉంది. నిన్న పంచాయతీ ఎలక్షన్లకి ఎవడో 1000-1500 ఓట్లకు డబ్బులు ఇచ్చేయించుకున్నామండి. జనాన్ని అడిగి 2-3 ఎరా డబ్బులు ఎంత తీసుకున్నారని. అసలు రూపాయి లేదని నిజం చెప్తారు, లేసుని నమ్ముకున్నారు. మరి మీరు మీ పేరు చెప్పాలి, డబ్బులు ఇచ్చామని మిమ్మల్ని గడిదిన వాళ్ళు తయారు చేస్తున్నారా? చెప్పు తీస్తాను రా గెలిచిన నుండి డబ్బు ఇవ్వకుండా. నేనేదే నాకు ఎందుకంటే చాలా అసలు నేను ఇప్పుడు హైదరాబాద్ లో నేను 40 ఏళ్ళ నుంచి వస్తున్నా. ఇందులో 20 సంవత్సరాలు డబ్బులు పెంచాను కొట్టుకుంటారు కానీ డబ్బులు కనపడవు. ఇచ్చిన అక్కడ లెక్కలు ఉంటాయి. మరి ఇది ఒక దారుణం అయిపోయింది. జనం మీద ఆరోపణ చేయటం డబ్బులు ఇచ్చామని. సరే సార్, మళ్ళా చేస్తా సార్ నేను. థ్యాంక్ యూ. అయితే మిత్రులారా, మాట్లాడిన సీనియర్ నాకు హరీష్ రావు గారు సబ్జెక్ట్ ఎత్తిన అందులో సంతోషపడుతున్నా, ఏదో మాట్లాడినాని పర్ఫెక్ట్. నాకు ఇబ్బంది. నేనే కలిసి నేను బీఆర్ఎస్ ఆఫీస్కు స్వయంగా వెళ్ళి ఇది కేటీఆర్ గారితో వాళ్ళతో మాట్లాడి అందని కాగ్ రిపోర్టు ప్లస్ అన్ని కలిపి నేను ఇవ్వడం జరిగింది. కాగ్ రిపోర్టు అవన్నీ కూడా నేను వాళ్ళకి పర్ఫెక్ట్గా ఒక ఫైల్ తయారు చేసి ఇచ్చిన. అయితే వాళ్ళు దాన్ని మంచి ప్రజెంటేషన్ చేయగలుగుతారు, బ్రహ్మాండమైన ప్రజెంటేషను దాన్ని చేయగలుగుతారు. కానీ అటువంటి ప్రజెంటేషను చేయలేదు అనేది ఇది నేను బీఆర్ఎస్ ఆఫీస్కి పోయి ఇచ్చింది. ఒకసారి చూడండి, అది కాగ్ రిపోర్ట్ ఏమో ఒకసారి వినండి. 14,000 మంది దాంట్లో ఇంకా 200 మంది ఇస్తామని చెప్పారు. కానీ ఇలా హైకోర్టు జడ్జి వచ్చినా మన గౌరవం లేదు. రేపు గట్టి రామారావు గారి నుంచి గట్టి పరిస్థితులు ఇది కాగ్ రిపోర్ట్ సుశీల్గా కాగ్ రిపోర్ట్ ఇచ్చిన. ఈ సంవత్సరం 11,640 రిటైర్మెంట్ కాగ్ రిపోర్టు ఆఫ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ 23 చీఫ్ సెక్రటరీ గారు విత్ డేటా చీఫ్ సెక్రటరీ గారు మళ్ళా గవర్నర్ గారిని అయితే అతను ఆయన ఈ పని ఏం చేస్తున్నా కూడా తెలియదు. గవర్నర్ గారికి ఇక్కడ ఎప్పటికి 30 మంది చచ్చిపోయారు కాబట్టి వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ మేము కాపాడలేకపోయినాం అని చెప్పి ఈయన ఫ్రాక్చర్ రిపోర్ట్ రాష్ట్రపతి పంపని ఆయన కొనుక్కుంటే ధర్నా చేసిన అరెస్ట్ అయ్యింది, కేసులు అయింది. ఇంకోటి పోలీసు వాళ్ళది మన ఆరోగ్య భద్రత కూడా మొత్తం బీఆర్సీ భారతదేశం మొత్తంలో 55% అంతే ఇంప్లిమెంట్ చేసింది. లాస్ట్ టైం మెమరీ ఎక్కిన కాన్సెప్ట్ ఇలాంటి వరకు బీఆర్సీ అవ్వాలి. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్
రిక్వెస్ట్ ఏంటంటే స్పెషల్ అసెంబ్లీ సెషన్ కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసి బయట దగ్గర పెట్టి ఓకేనా? విన్నారు కదా, హరీష్ రావు గారు మాట్లాడిన ప్రతి పాయింట్ నేను అక్కడ చెప్పిన. ఓకేనా? ఇవాళ ఒక ప్రజెంటేషన్ అనేది అందులో కాగ్ రిపోర్ట్ ఉంది, తెలంగాణ ఆదాయం ఉంది, తెలంగాణ కమిటెడ్ బడ్జెట్ అంటే ఏందో ఉన్నది, గవర్నర్ గారికి ఇచ్చిన డాక్యుమెంట్ ఉన్నది, చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన డాక్యుమెంట్ ఉన్నది, ప్రిన్సిపల్ సెక్రటరీగా మా ఫైనాన్స్కి ఇచ్చిన డాక్యుమెంట్ ఉన్నది, ప్రిన్సిపల్ మన చీఫ్ సెక్రటరీకి ఇచ్చింది, ప్రతి ఒక్క డాక్యుమెంట్ నేను అందులో పెట్టించిన. నేను ఏమంటలేను, ప్రజెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగంలో ఏర్పరిచినటువంటి ఆర్టికల్ 21 వాళ్ళ రైట్స్ అనేది ఈరోజు పూర్తిగా హక్కు అనేది పూర్తిగా ఈరోజు ప్రభుత్వం లాగేసుకుంటుంది అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఈరోజు ఏ విధంగా దారి మళ్లించుతారు. హరీష్ రావు గారి ప్రజెంటేషన్ ఈరోజు ఇది కాగ్ రిపోర్ట్, రిపోర్ట్లో పర్ఫెక్ట్గా ఉన్నది. 24వ సంవత్సరం మేము 3 సంవత్సరాలు పెంచినామని మీరు అంటున్నారు అధ్యక్ష. 3 సంవత్సరాలు మేము ఎందుకో పెంచినాం. తెలంగాణ అనేది అప్పుడే పురుగు పోసుకున్న రాష్ట్రం. ఈరోజు మనకు సరి అయిన అనుభవంతో ఉన్నటువంటి ఉద్యోగులు మనకు అవసరం. వాళ్ళు ఈరోజు రిటైర్మెంట్ వెళ్ళిపోతే మరి వెనకొచ్చే జూనియర్స్ వాళ్ళతో మేము ఎక్కువ పని చేయించుకోలేం కాబట్టి వాళ్ళని ఒక 3 సంవత్సరాలు మేము ఆపినాం. ఈరోజు మేము పైసలు ఇవ్వలేక కాదు మేము వాళ్ళని ఆపింది. ఈరోజు మేము వాళ్ళ అనుభవం కోసం మేము ఆపుకున్నాం. కానీ ఈరోజు కాగ్ రిపోర్ట్లో బాజాప్తా 16,842 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి ఒక కాగ్ రిపోర్ట్లో ఇక్కడ కనబడుతుంది. 25వ సంవత్సరానికి ఒక కాగ్ రిపోర్ట్లో కనబడుతుంది 11,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయని చెప్పి ఇక్కడ కనబడుతుంది. మరి ఈ డబ్బు కాగ్ రిపోర్ట్లో ఉన్న ఈ డబ్బు ఎక్కడికి పోయింది అధ్యక్ష? కాగ్ రిపోర్ట్లో ఉన్న పైసలు ఎక్కడికి పోయింది? ఈరోజు మన ప్రతిదానికి డబ్బు లేదంటారు. ఈరోజు నిన్న నిశ్చిన్ తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడినరు, పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? దానికి 100 కోట్ల రూపాయలు ఏ బడ్జెట్కి వెళ్ళి తీసుకొచ్చి పెట్టింది అక్కడికి. బీటీ కాంటెస్ట్ జరిగింది, దానికోసం దాదాపు 200-300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అధ్యక్ష? ఈరోజు విదేశీ పర్యటనలు పోతుంది, తెల్లాలేస్తే 69 సార్లు ఢిల్లీకి పోయిండు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని. ఇవన్నీ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఈరోజు నిజంగా తెలంగాణ ప్రభుత్వం దగ్గర పైసలు లేనట్టయితే ఇవన్నీ కూడా రిటైర్మెంట్ వాళ్ళ పైసలు దారి మళ్లించింది అధ్యక్ష అని చెప్పేసి ఒక్కొక్క డాక్యుమెంట్ చూపేసి బల్లా గుద్ది చెప్పి బయటాయిస్తే ఎట్లుండేది? నేను అనేది ప్రజెంటేషన్ చెప్పిందని కాదు, ఏదో మాట్లాడేదానికి. ఏదో మాట్లాడు వేరు, గట్టిగా మాట్లాడు వేరు. ఏదో మాట్లాడు వేరు, గట్టిగా మాట్లాడు వేరు. నా చోటలు ఉంటే తాడ తీసేటోళ్ళం మన లోపల. ఖచ్చితంగా పైసలు తీరాల్సి వచ్చు. పి జనార్దన్ ఆపోజిషన్ లీడర్లుగా నాకు పి జనార్దన్ రెడ్డి గారు స్ఫూర్తి. నాకు పాలకునిగా రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఇష్టము, కానీ ఆపోజిషన్ లీడర్గా పి జనార్దన్ రెడ్డి గారు అంటే నాకు బాగా ఇష్టం. తాట తీసి ఉతికి ఆరేయాలి. ఈరోజు మన సబ్జెక్ట్ ప్రజెంటేషన్ అట్లుండాలి. ఇన్ని డాక్యుమెంట్స్ నేను అందించిన మీ ఆఫీసులో, ఇన్ని పేపర్లు మీకు అందించిన, మీ ప్రజెంటేషన్ ఎట్లుండాలి? ఈరోజు ప్రభుత్వం దొరికిపోయింది, పట్టుబడ్డరు వాళ్ళు. ఈరోజు తప్పుచ్చుకునే ఛాన్స్ లేదు. ఈరోజు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అనేటోనికి మీరు అడగాల్సిన ప్రశ్న ఇంకోటి. ఈరోజు రామకృష్ణారావు అనేటోనికి ఫైనాన్స్ సెక్రటరీ గతంలో పనిచేసిండు, ఆయనకు 6 నెలలు మళ్ళీ ఎక్స్టెన్షన్ దేనికోసం ఇచ్చిండ్రు? ఈరోజు విల్లా నంబర్ 41 ఆయనకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆపోజిషన్ వీళ్ళు అడగాలే కదా, అడగాలే. కాబట్టి అవి పక్క నేను అడగలేదని అంటలేను. ఏదో ఒకటి మాట్లాడు వేరు. ఈరోజు పవర్ఫుల్గా మాట్లాడు వేరు, గట్టిగా ఇవాళ ఎక్కడ చూసినా రిటైర్మెంట్ ఉద్యోగుల గురించి చర్చ ఎందుకు వస్తుంది? ఈరోజు దేనికోసం వస్తుంది చెప్పండి మీరు? దేనికోసం ఇన్ని రోజులు 2 సంవత్సరాలకి వెళ్ళి లేని చర్చ ఈరోజు ఎందుకంటే స్ట్రాంగ్గా ఈరోజు జనంలో నడుస్తుంది, పబ్లిక్లో ఎందుకోసం నడుస్తుంది, దేనికోసం నడుస్తుంది? ఆలోచన చేయాలి. హరీష్ రావు నాకు చాలా గౌరవం, నాకు బాగా దగ్గర, నేను ఆయనతో రెగ్యులర్ కూర్చుంటా. కానీ ఇంకా గట్టిగా మాట్లాడాలి, అదిరిపోవాలి అసెంబ్లీ. ఇవాళ మొత్తం కింద కూర్చుంటే ఏమో స్తంభింపజేసేవాడు. 0 అవర్ మొత్తం చింపుత్క. రేపు 5వ తారీఖులోపు ఇటువంటి చర్చ ఈ విధంగా జరగాలని నేను ఈ నైట్ ఇది పెడుతున్నా. సార్ మాట్లాడిన చాలా బాగా మాట్లాడాను, థ్యాంక్ యూ సార్. ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు సార్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, అది కాదు కదా లెక్క. 41 మంది చచ్చిపోయి 41 మరణాలు ఈరోజు. ఆ 41 మరణాలు ఈరోజు చాలామంది ప్రజలకు చాలా రకాలుగా సేవలు అందించారు.
అలా చాలామంది టీచర్లు ఉన్నారు. కొండయ్య సార్ టీచర్ ఉన్నాడు. ఆయన దాదాపు 2000 మందిని ఆయన చదివించిండు. ఇంజనీర్ లైన్లు, డాక్టర్ లైన్లు, సైంటిస్ట్ లైన్లు. ఈరోజు దేశాన్ని ముందుకు నడిపించే వాళ్ళు ముందు వరుసలో ఈరోజు నిలబడ్డారు. అసొంటి వాళ్ళు అందించిన సార్, అసొంటి టీచర్కు వైద్య మందలకు చచ్చిపోయిన అధ్యక్ష అని చెప్తే ఎట్లుండేది? ఈరోజు ఒక ప్రిన్సిపల్ భద్రాద్రి కొత్తగూడెంలో క్యాన్సర్తోని 30 లక్షలు ఖర్చు పెట్టుకొని ఆమె కొన్ని వందల వేల మందిని ఈరోజు విద్యార్థులను తీర్చిదిద్దారు. చాలామంది సాఫ్ట్వేర్ అయిన, చాలామంది ఇన్స్పెక్టర్లు అయిన, చాలామంది అడ్వకేట్లు అయినారు. చాలామంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు పోయి వాళ్ళు మన దేశాన్ని మంచి పేరు చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ఆ మేడం క్యాన్సర్తో బాధపడితే ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. దిట్ ఈస్ ద ప్రెజెంటేషన్ యార్. ఉప్పు కప్పు రంబొక్క పోలిక రెండు కాదు. పాఠాలు అప్పచెప్పని ఎవరు చెప్పలే నీకు, పాఠాలు అందరూ అప్పచెప్తారు. కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఫోర్స్గా అప్పచెప్పాలి. నేను బయట ఎంత మాట్లాడినా కానీ అసెంబ్లీలో హరీష్ రావు గారు, ఆపోజిషన్ లీడర్లు, ఒక ఎమ్మెల్యేలు మాట్లాడినంత ఫోర్స్గా నా వాయిస్ ఉండదు. నా వాయిస్ అంత స్ట్రాంగ్గా రాదు. ఎందుకు రాదంటే నా వేదిక చాలా చిన్నది. ఎందుకంటే ఈరోజు 14,000 మంది రిటైర్ అయిన వాళ్ళు ఉంటే, ఈరోజు ఉద్యోగాలు చేసేటోళ్ళ పిఆర్సీల తరపున మాట్లాడితే, ఈరోజు నేను పిలుపునిస్తే 10 మందో 20 మందో 30 మందో వస్తారు. నేను ఏదైనా ధర్నా చేస్తే అందరు రారు. ఎందుకంటే మీకే నేను చులకన. ఎందుకంటే పుణ్యానికి తిరుగుతున్నా కదా, పుణ్యానికి మీకు పని చేస్తున్నా, పుక్కర్లో చేస్తున్నా కాబట్టి మీకు విలువ ఉండదు. అదే తీర్మానం మళ్ళీ వేస్తుంటాడు కోదండ 5,000 10,000 వసూలు చేసి ఏది ఇప్పుడు మీ యూనియన్ లీడర్లు ఉన్నారు కదా, అడవులలో తీసుకుపోయి పెట్టి ఆడ కుక్కలు బర్రెలు చూసేటట్టుగా ఈరోజు దీక్షలు చేపిస్తుండు కదా బీటీఎన్జిఓలతోని. అసొంటోళ్ళు అయితేనే మీరు కరెక్ట్గా వింటారు. మా సొంటోళ్ళు వాయిస్ అట్లా పోదు. ఎందుకంటే మీరే రెడీగా లేరు ఈరోజు. కానీ ఈరోజు ఇబ్బంది పడేటోళ్ళం కోసం మేము మా తిప్పల మా తాపత్రయం ఇదంతా. సరే ఇదంతా ఎటుపోయినా కానీ 5వ తారీఖు అసెంబ్లీ ముట్టడి పక్క 101% చర్చ అనేది అసెంబ్లీలో చాలా బలంగా జరగాలి. వీళ్ళకి ఇవ్వాల్సిన ప్రతి పైసా ఇవ్వాలి, ఇంక్లూడింగ్ పిఆర్సీ కానీ, ఆరోగ్య భద్రత కానీ, డిఏలు ఇప్పుడు వచ్చేది ఇంకో 5 డిఏలు అయినా వచ్చేది కొత్త డిఏ, 6వ డిఏ కూడా వస్తుంది. ఆ డిఏ కూడా ఖచ్చితంగా రావాలి. కాబట్టి 101% అవన్నీ కూడా ఇచ్చి ఈరోజు ప్రభుత్వం ఇచ్చి తీరాలి. కాబట్టి ఈరోజు నేను చర్చ అనేది జరగాలి. నేను మాట్లాడినందుకు హరీష్ రావు కృతజ్ఞత చెప్తున్నా. కానీ ఇంకా ఫోర్స్గా జనార్దన నమస్తే బ్రదర్, చాలా థ్యాంక్స్. నిన్న కోర్టు కాడికి వచ్చిండ్రు, మీరు లైవ్లు ఉన్నారు. నేను ఈ రాత్రి ఎందుకు లైవ్ పెట్టినా అంటే మొన్న నువ్వు మద్దతు ప్రకటించినావు. నువ్వు ఎప్పుడైనా నిరుద్యోగుల తరపున కానీ లేకుంటే ఏదైనా అంశం పైన రాగానే ఇమీడియట్గా ఆ ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వ కోబట్టు ప్రెస్ మీట్లలో రంగంలో దిగుతాడు, దీక్షలు చేసుకుంటా. అట్లా నువ్వు మొన్న లైవ్లో మద్దతు ప్రకటించినావు. నిన్న హైకోర్టు కాడికి వచ్చినావు. ఇమీడియట్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ స్టార్ట్ అయింది. ఏది ఇప్పుడు వాళ్ళ టార్గెట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సబ్జెక్ట్ టార్గెట్ కావాలని. ఏందన్నట్టు ఈ దుకాణం? 5వ తారీఖు మనం అసెంబ్లీ ముట్టడి పిలిపించినాం. అయితే 2వ తారీఖు ఇచ్చినాం. కానీ చాలా మంది ఉద్యోగులు వీళ్ళు ఏమడుగుతున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ 5వ తారీఖు అయితే బ్రహ్మాండంగా ఉంటుందన్నా, కాబట్టి మనకు టైం కావాలన్నారు. ఇప్పుడు ఈ రెండింటి మీద ఒకటి మద్దతు అనేది ఒకటి, ఇంకోటి రిటైర్డ్ ఎంప్లాయీస్కి నువ్వు మద్దతు ప్రకటించి ఈ 14,000 పోస్టులు వెంటనే నింపాలని నువ్వు మళ్ళీ తెర మీదకి వచ్చే వరకు మళ్ళీ ఈ ప్రభుత్వ కోవట్టు మళ్ళీ ప్రెస్ మీట్ అని మళ్ళీ లైన్లోకి వచ్చిండు. ఏంది దుకాణం ఏంది, షాప్ ఏంది మనం చెప్పగలుగుతావా? ఇంక ఏమన్నా ఏదైనా ఇప్పుడు మనం కొట్లాడుతున్నాం, అదిగా వాళ్ళే మనం ఎవరి తరఫున కొట్లాడుతున్నామో వాళ్ళే నిర్ణయించుకోవాలి ఎవరు ఏం కొట్లాడుతున్నారు ఏంటి అనేటటువంటిది. మనమైతే జెన్యున్ గా ఫస్ట్ నుంచి కూడా ఒక సమస్యను తీసుకుంటే ఆ సమస్య మూలాలలోకి వెళ్ళి మనం పరిష్కార మార్గం వైపుగా ప్రభుత్వానికి చూపిస్తున్నాం, అవి పరిష్కరించమని కొట్లాడుతున్నాం. ఇంకే ఇప్పుడు తెలంగాణలో రాబోయే రోజులలో ఇంక ఎన్నికలు, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు ఇవన్నీ పార్టీ సింబల్ మీద జరిగేటటువంటివి కాబట్టి చాలా చిత్ర విచిత్రాలన్నీ జరుగుతాయి. కానీ ఇప్పుడు అత్యంత కీలకం ఏంటంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి సర్వీస్ చేసి వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో వాళ్ళు చనిపోతున్నారు అంటే వాళ్ళు పాపం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు 20 ఏళ్ల వరకు 25 ఏళ్ల వరకు 30 ఏళ్ల వరకు అంటే అప్పుడు 25 ఏళ్లకు ఉద్యోగాలు వచ్చేవి వాళ్ళ వయసులో చదువుకోగానే. 25 ఏళ్ళు చదువు గురించి కష్టపడ్డారు. ఆ పెళ్లి అయినాక మళ్ళీ పిల్లల గురించి కుటుంబాన్ని సాగడం కొరకు కష్టపడ్డారు.
కనీసం ఇప్పుడు వాళ్ళు మనవరాళ్ళతో సుఖంగా ఉండేటటువంటి వయసులో కూడా వాళ్ళకి ఏం దొరకకుండా వాడి జీవితాన్ని అంకితం ఆత్మ బలిదానం చేసుకొని పోయేటటువంటి పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చి మానవ హక్కులను కాలరాస్తుంది. కాబట్టి మనం వీటికి ఇంకే స్టిక్ అనేద్దాం, వీటినే తీసుకొని పోదాం. వేయొద్దు, మీరు ఉంటే అన్న అందరు వస్తారు, మీ మీద నమ్మకంతో వస్తారు. మనకు వీటిని పెట్టుకొని ఓట్లు అడగట్లేము, ఏమి చేయట్లేము. ఎంత కొట్లని ఈ ప్రజలు దొంగ ప్రజలు మళ్ళా డబ్బుల కూడా తీసుకుంటారు, వాళ్ళకే ఓటేస్తారు. ఎందుకంటే అది మీ విషయంలోనే 2 సార్లు ఎమ్మెల్సీలలో రుజువు అయింది. ఈ రోజు మరి ఎమ్మెల్సీలుగా గెలిచిన వాళ్ళు ఎక్కడ తెచ్చిర్రు? అదే మిమ్మల్ని ఎమ్మెల్సీకి గెలిపితే ఈ రోజు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడేటోళ్ళు కదా. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఎమ్మెల్సీలకు ఓట్లేసిన వాళ్ళు, వీళ్ళంతా ఉద్యోగస్తులు. ఎన్నికల స్టోర్కు వీళ్ళ కులాలు గుర్తుకొస్తాయి, పైసలు గుర్తుకొస్తాయి, అన్ని గుర్తుకొస్తాయి. సమస్య ఉందన్న కొట్లాడేటోడు. అందుకనే ఇది సమాజం నుంచి మనం ఎంత కొట్లాడి ఏం చేసినా దాన్ని మనం ఓటు రూపకంగా మనం మలుచుకోలేము, ఆ ఓటు రాజకీయం చేయలేము. మనతో కాదు అది. సమస్య కాడ పరిష్కారం అయితే ఖచ్చితంగా చూపిస్తాం, ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతాం. అదైతే మనం 100% చేస్తాం. గెలిచినోడే కోట్లు డబ్బున్నోడు చేయలేడు, కోట్లు పెట్టి గెలిచినోడు చేయలేడు. ఇది మనం చేస్తాం కాబట్టి వీళ్ళకు మనం అండగా ఉండాలి. కనీసం ఉగాది వరకన్నా వీళ్ళకి ఒక తీపి కబురు వచ్చేటట్టు చేయాలి. దీనికి మనం ఒకటే అన్న చేసేది, వీళ్ళు 100% అయిపోతారు. ప్రభుత్వం ఖచ్చితంగా మెడలు ఉంచుతాం. బడ్జెట్ సెషన్ కి వచ్చేసరికి మనం ఇప్పుడు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వేయాలి. చెప్పడం మర్చిపోయినా జనార్దన, నేను 12 మంది చనిపోయినప్పుడు కేసు వేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్లా. అది ఇప్పుడు 41 మందికి చేరింది. అయితే ఆ 12 మంది మీద కేసు ఇయానే రిజిస్టర్డ్ అయింది, ఢిల్లీలో రిజిస్టర్డ్ అయింది మానవ హక్కుల కమిషన్లా. ఇంకా అడిషనల్గా ఈ 31 పేర్లు కూడా యాడ్ చేస్తా. అదొక ప్లస్ పాయింట్. ఇక న్యాయపరంగా మనం ముందు వరుసనే ఉన్నాం జనార్దన. ఇంకొకటి ఏంటంటే ఇది ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ కాబట్టి ఈ ఎన్హెచ్ఆర్సీకి పోయినప్పుడు ఈసారి ఖచ్చితంగా రాహుల్ గాంధీ దగ్గరికి పోవాలి. ఎందుకంటే వీళ్ళు డబ్బులు లేక చస్తుంటే ఈయన పెట్టిన ఫుట్బాల్ మ్యాచ్ కి ఆయన వచ్చి కుప్పిగంతలు ఎగిరి చూసిపోవడం ఏంది చచ్చిపోతుంటే. ఈయన వికసిత భారతంగా ఎక్కడి నుంచో వచ్చి ఆయన రాహుల్ గాంధీ ఎట్లా రిబ్బన్ కట్ చేసి చూసిపోతాడు. అచ్చా మెస్సీ క్రికెట్ ఫుట్బాల్ ప్లేయర్ పేరు ఏం పేరు? వచ్చిన పేరు మెస్సీ అనేటోడు ఏం చేసింది తెలుసా? మెస్సీ అనేటోడు పాయింట్ వేసుకున్నాడు ఫుట్బాల్ ప్లేయర్. చీఫ్ మినిస్టర్ ఏమో లాగేపించిండు, చీఫ్ మినిస్టర్ తోనే లాగేపించిండు, ఆయన పాయింట్ వేసుకొని ఉండు పక్కన. మళ్ళీ ఇంకొకటి విచిత్రం ఏంటంటే ఈయనేమో ఇంటర్నేషనల్ దాంట్లోనేమో ఈయనేమో పాయింట్ సూట్ గీట్ వేసుకొని పోతాడు. ఒక దళితుడేమో ఆయనేమో బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, ఆయన పంచ కట్టుకొని పోతాడు, దోటి కట్టుకొని పోతాడు. అది వేసాం. ఇలా అన్ని విచిత్రాలు ఉంటాయన్న. మనం కరెక్ట్ గా హెచ్ఆర్సీలో వేసేసి ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ముంగట వీళ్ళతోటి ధర్నా పెట్టాలంతే. జర చలి తగ్గినాక అదే ఢిల్లీలో చలి బాగా ఉందంట, లేకుంటే పాటికే పెడుదును 100% ఫిబ్రవరి వరకు జర చలి తగ్గుతుంది. తగ్గినాక ఇక ఖచ్చితంగా చూసినావు కదా బ్రదరు, నేను అంత హానెస్ట్గా చలో హైకోర్టు దగ్గర రండి, అక్కడ మనము ఓ పిటిషన్ ఇద్దామంటేనే ఎంతమంది వచ్చిందో చూసినావు కదా. గట్లుంటుంది అన్నట్టు వీళ్ళది. మనదేం అలా రిటైర్మెంట్, నాకు వాళ్ళతోనో రిటైర్మెంట్ పైసలు కాదు, బాధ్యతని కాదు, నా ఇంట్లో ఎవరికన్నా పైసలు వచ్చేది లేదు, ఏది లేదు. అయినా కానీ వాళ్ళ నొప్పి అయితే కూడా గట్లుంటుంది వాళ్ళ కథ. ఇంతగా ఇప్పటి వరకు మీరు చేసిన దాంట్లో ఏ దాంట్లో మీకు వస్తుంది పైన మీకు? ఇప్పుడు ఆ పిటిషన్ చేయాలంటే ఒక 100 పేజీలు. ఇగో జనార్దన, ఇప్పుడు నేను నిరుద్యోగుల కోసం ఎన్రోల్ చేసిన నేను లబ్ధి పొందినా? నేను కనీసం ఓట్లని అడిగి వేసిన నాకు నిరుద్యోగులు నిలబడితే ప్రచారానికి రాలే కదా. మరి నేను ఏమన్నా నాకేమో స్వార్థం ఉంటుంది జనార్దన? ఏం లేదన్నా, ఇప్పుడు మేము అదే అంటున్నాం, మీరు ఓట్లుగా మలుచుకునేది లేదు, ఏది లేదు, ప్రజా సమస్యల పరిష్కారం అంతే అంతే. మరి ఇలా గురించి ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడతాడంటే ఎవడు మాట్లాడు? నేను హరీష్ రావు మాట్లాడిండు. ఇప్పుడు దాని గురించే విశ్లేషణ జరిగింది. ఒక మన అడ్వకేట్ తో కూడా లైన్ లో తీసుకున్నా, మాట్లాడాను కానీ ఫోర్స్ గా మాట్లాడలేదు, ఇంకా ఫోర్స్ గా మాట్లాడేది ఉంది అన్నాడు. దానికోసమే చలో అసెంబ్లీ 5వ తారీఖు పెట్టినాము. ఇంకో 3 రోజులు చూద్దాం ఎట్లా మాట్లాడతారు ఏందనేది. రేపు పోస్టర్ రిలీజ్ రావాలన్నా, వాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు ఉంటే వాళ్ళ భార్యలు రావాలి, భార్యలు ఉద్యోగస్తులు అయితే భర్తలు రావాలి.
వాళ్ళు భార్య భర్తలు ముసలోళ్ళు అందరు వచ్చి ఆడ కూర్చుంటే ఎవరు తీసుకుపోవాలి? అసెంబ్లీ దగ్గర పోవాలి, మనం రిలే ఇందిరా పార్క్ దగ్గర రిలే పెట్టాలి. ఇప్పుడు ఇంకొకటి బడ్జెట్ సెషన్ పోతే మళ్ళీ వీళ్ళకి పెట్టారని అస్సలు పెట్టాడు. ఇక పైసలు రాదు. అదే ఇదే గట్టి టైము. జనార్దన, ఇంకోటి రేపు నాకు ఒక టైం ఇవ్వాలి. రేపు ఈ 5వ తారీఖు చలో అసెంబ్లీ ముట్టడి పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము. మన సిటీ లైబ్రరీ కాడ పెడదామా, ఇందిరా పార్క్ కాడ పెడదామా, ఎడ పెడదాం? రేపు 11 o'clock అట్లా పెడదాం. ఇందిరా పార్క్ దగ్గరనే పెడదాం వాళ్ళని తీసుకొని వచ్చి. సరే, రేపు 11 o'clock మనం అక్కడ మన పోస్టర్ రిలీజ్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు లేనిపోని పెంట పెడతారు. వాళ్ళు రిటైర్డ్ వాళ్ళని ఈడికెందుకు తీసుకొస్తారు? ఇదేంది అదేంది ఈ పోలీసు వాళ్ళతోటి మళ్ళీ ఇదొక తంతు మొదలవుతుంది. ఇక అయితే ఇందిరా పార్క్ కాడ పెడదాం రేపు పోస్టర్ రిలీజ్. ఇందిరా పార్క్ దగ్గరనే పెట్టాలి. ఇందిరా పార్క్ దగ్గరనే ఈయనకు డప్పు బజాయించాలి, అంతే ఇక ఉంటది. రైట్. రేపు ఇందిరా పార్క్ కాడ 11 గంటలకు 11-11:30 మధ్యలో చలో అసెంబ్లీ పోస్టర్ రిలీజ్. ఓకే, నువ్వును కొంతమంది నిరుద్యోగులతో రాండి, నేను కూడా కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ వస్తారు. రైట్ రైట్ అవ్వ, థ్యాంక్ యూ. ఇది నేను చెప్పినట్టుగా ఇద్దరితోని మాట్లాడిండ్రు. అశోక్ గారు చెప్పిన తన అభిప్రాయాన్ని, సార్ కూడా చెప్పిన. రేపు అశోక్ గారిని కూడా ఇన్వైట్ చేస్తా. 11కి వెళ్ళి 11:30 మధ్యలో మొన్న ధర్నా జరిగింది కదా, ధర్నా జరిగిన స్థానంలోనే మనం పొద్దుగాల చలో అసెంబ్లీ ముట్టడిది మనం పోస్టర్ రిలీజ్ చేసుకుందాం. అందుబాటులో ఉన్నవాళ్ళు దయచేసి మీరు రండి. మీరు అంటే బాగా కష్టం తీసుకొని దూరంకి వెళ్ళి అవసరం లే. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు మీరు 11కి వెళ్ళి 11:30 మధ్యలో మీరు రండి. టోటల్ అన్ని మీడియాను కూడా రేపు నేను ఇన్వైట్ చేస్తా. అది పోస్టర్ రిలీజ్ కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, మనది సీరియస్నెస్ ఉంటుంది. అంతేకాకుండా మనం జిల్లాల వారీగా ఎక్కడికక్కడ సన్నద్ధ కార్యక్రమాలు కూడా చేయాలి. ఇది సక్సెస్ చేయడానికి సన్నద్ధ కార్యక్రమాలు చేయాలి. ప్రభుత్వమైన తీవ్రమైన ఒత్తిడి పెంచాలి. ఒకటి బ్రదర్ మంచి పని సబ్జెక్ట్ చెప్పింది. బ్రదర్ పిహెచ్డి డాక్టరేట్ మామూలుడేం కాదు, తెలుగు యూనివర్సిటీ పిహెచ్డి స్టూడెంట్ ఆయన ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పింది. ఈ బడ్జెట్ సెషన్ దాటితే ఇక మీకు పైసలు రావంటాడు. కాబట్టి బడ్జెట్ సెషన్ అంటే మార్చ్ వరకు మన టార్గెట్ ఏంటంటే మార్చ్లో మీ పైసలన్నీ మీ అకౌంట్లో రావడానికి మనం ఏ విధంగా ఫైట్ చేయాలని అంటే, ఈరోజు ఒకటే బాల్ 1 ball 6 runs అంటే ఒక్క బాల్ ఉన్నది, లాస్ట్కు 6 runs కొడితే గెలుస్తాం. కాబట్టి ఈరోజు మనము ఈ కొట్టే బాల్ అట్లా కొట్టాలి. లాస్ట్ బాల్ ఉంది, 6 కొట్టాలి. కాబట్టి మార్చ్లో పక్కా మీ అకౌంట్లో మీ పైసలు పడాలి. అంటే మన ఉద్యమం చాలా ఖతర్నాక్ ఉండాలి. హరీష్ రావు కూడా ఇంకా తన వాణిని, తన బాణిని ఇంకా బలంగా వినిపించాలి. ఈరోజు అందులో సబ్జెక్టు మాట్లాడితే కంట నరాలు తెగిపోవాలి. ఈరోజు మన ఎక్కడికక్కడ స్తంభించిపోవాలి. అసెంబ్లీ అనేది మొత్తం కదలకుండా ఆగాలి. ఈరోజు నాకు 101% తెలుసు ఎందుకు గట్టిగా మాట్లాడతలేరు వీళ్ళంటే, వీళ్ళు అన్నీ తవ్వి ఈరోజు కల్వకుంట్ల కవిత వీళ్ళకి బల్లెం లెక్క తయారైంది. ఆమె రోజుకొకటి వీళ్ళదే టార్గెట్ చేసి పెడతా ఉంది. కాబట్టి వాళ్ళు ఇవి అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి వీళ్ళు కొంచెం స్లోగా ఉన్నారు, కానీ ఏం ఫరక్ పడదు. పోతే జైలుకు పోతారు. జైలు ఉన్నా ఉద్యమమే చేద్దాం, బయట ఉన్నా ఉద్యమమే చేద్దాం. నేను మీకు మద్దతుగా నిలబడతా. ఎప్పుడు నిలబడతా? మీరు ప్రజల తరపున బాజాబ్తా బరబ్బర్ నిలబడండి. మేము కూడా మీతో బాజాబ్తా బరబ్బర్ హరీష్ రావు ఎంబడి కానీ, కేటీఆర్ ఎంబడి కానీ, బీఆర్ఎస్ ఎంబడి, బీజేపీ ఎంబడి కానీ, మహేశ్వర్ రెడ్డి ఎంబడి కానీ, ఎవరి ఎంబడి అని నిలబడతాం. ఎప్పుడు నిలబడతామంటే మీరు బరబ్బర్ నిలబడాలి, గట్టిగా నిలబడాలి. రేవంత్ రెడ్డి అనేటోడు ఏం ఫరక్ పడదు, తల మీద ఒక ఇంటికి కూడా బీకలేడు. రాసుకోండి మీరు. ఆయన కామన్ మ్యాన్. నేను కామన్గా చెప్తాను. నా దగ్గర అయితే ఏం లేదు. నా దగ్గర ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, నా పక్కన ఒక మనిషి లేడు, నన్ను ఎవరైనా వేసిపోతే నన్ను కాపాడేవాడు కూడా లేడు. కాబట్టి అన్నిటికీ తెగాయించి కొట్లాడుతుంది. మీకు అన్నీ ఉన్నాయి కదా బాస్, కొట్లాడండి, గట్టిగా న్యాయం చేయండి. ఖచ్చితంగా మనం 5th ఇది సక్సెస్ చేద్దాం. రేపు పోస్టర్ రిలీజ్కు సాధ్యమైనంత మంది వచ్చే ప్రయత్నాలు చేయండి. నో ఫోర్స్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.